ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల కొంగు బంగారం కోర్కెలు తీర్చే కల్పవల్లి అయిన శ్రీ శ్రీ శంబర పోలమాంబ ఆలయ కమిటీ చైర్మన్గా ఎంపిక కావడం పూర్వజన్మ సుకృతం అని ఆలయ కమిటీ చైర్మన్ నైదాని చినతిరుపతి అన్నారు. సుదీర్ఘ నేపథ్యం కలిగిన శంబర పోలమాంబ ఆలయ కమిటీకి చైర్మన్గా తనను నియమించినందుకు మంత్రి సంజయరానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తులు, పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రతి ఏటా నిర్వహించే శంబర పోలమాంబ జాతరకు ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారన్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. శంబర పోలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లికి మేము ఒక సేకరణ చేస్తున్నాము అని మా పనిముట్లు చూసి మేడమ్మ గారు ఈ దేవస్థలం చైర్మన్ ఇచ్చినందుకు అమ్మవారికి మరీ ధన్యవాదాలు. అలాగే వేణుగురికి కూడా మరీ నమస్కారం. మేడమ్మ గారు మా ఈ ఎక్కడికక్కడ ఈ పనులు చేయడము, ఇవన్నీ కూడా అమ్మవారు సేకరణ చేయడం వల్ల మాకు ఈ పదవి ఇచ్చినందుకు మరీ నమస్కారం చేస్తున్నాం మేడమ్మ గారికి. అంతా కూడా ఇంకా ఎక్కడేవో ప్రాబ్లం ఉన్నాయి మేడమ్మ దృష్టిలో తీసుకెళ్ళి మరి ఎక్కడ షెడ్లు ఉన్నా సరే మేము చేస్తామని మనస్ఫూర్తిగా మీకు చెప్తాము. ఊర్లో వచ్చిన భక్తులకి, ఊర్లోని పెద్దలకి అందరికి కూడా మరీ నమస్కారం. చైర్మన్ అయింది కాబట్టి, రాష్ట్ర పండుగ కాబట్టి వచ్చిన భక్తులకి అనుకూలంగా మేము సహకారం చేస్తామని నేను మనస్ఫూర్తిగా చెప్తాను. పండుగ టైంలోనూ కాదు, వచ్చిన టైంకి కూడా అమ్మవారు గురించి మొత్తం వచ్చిన భక్తులకి చాలా సహకారం చేస్తామని నేను మరీ ప్రార్థిస్తున్నాను. నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ గారు నైదాని తిరుపతిరావు గారు, మేడం గారు ఎంతో నమ్మకంగా మాకు ఈ బాధ్యతల్ని అప్పచెప్పడం జరిగింది. శంబర పోలమాంబ జాతర 10 వారాలు కూడా వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా సక్రమంగా వసతులు కల్పిస్తూ మునిపెన్నడూ లేని విధంగా భక్తులు మెచ్చుకునే విధంగా ప్రతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా చేయాలని కొనుక్కుంటున్నాం. మాకు పూర్తి నమ్మకం ఉంది. నూతన చైర్మన్ బాగా చేస్తారని మాకు పూర్తిగా అభిమానం, నమ్మకం పూర్తిగా ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం పండుగ చాలా బాగుంటుంది. వచ్చిన భక్తులు ఎవరికి కూడా ఏ విధంగా కూడా ఏ విషయంలో కూడా లోటుపాట్లు లేకుండా సక్రమంగా చూసుకుంటాం. మాకు ఎంతో నమ్మకంగా మేము ఖచ్చితంగా బాగా చేస్తామని, ఖచ్చితంగా పూర్తిగా అర్హులమైన భావించి మాకు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేడం గారి నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా పండగని